నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు జాతీయ ఉద్యమంగా మారబోతోందా? డీలిమిటేషన్ 25 ఏళ్లు వాయిదా వేయడం సాధ్యమేనా? దక్షిణ భారతదేశ నేతల డిమాండ్లను జాతీయ పార్టీలు, ఉత్తరాది నేతలు వింటారా? వాయిదా వేస్తూ పోతే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ అమలు సాధ్యమేనా? 2029 ఎన్నికల్లోపు డీలిమిటేషన్ జరగదా? పార్లమెంటు సీట్లను జనాభా ప్రాతిపదికన పెంచొద్దంటూ గలమెత్తారు దక్షిణ భారతదేశ నేతలు. ఒక్క ఏపీ మినహా చెన్నైలో జరిగిన సమావేశానికి దక్షిణాది నేతలంతా వెళ్లారు. 25 ఏళ్ల పాటు డీలిమిటేషన్ ను వాయిదా వేయాలని, లేకపోతే తమ ప్రాతినిధ్య శాతాన్ని మార్చకుండా చేయాలని డిమాండ్ చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో జరిగిన సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సందేశం ఇచ్చారు. జనాభాను నియంత్రించిన రాష్ట్రాలను, అభివృద్ధి బాటలో నడిచే స్టేట్స్ ను శిక్షించొద్దని కోరారు. తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తగిన రాజ్యాంగ సవరణలు చేయాలని కోరారు. పార్లమెంటరీ నియోజకవర్గాల సంఖ్యను మరో 25 సంవత్సరాల వరకు మార్చకూడదని ఒక తీర్మానం ఆమోదించారు. పొలిటికల్ పవర్ అనేది సీట్ల మీద ఆధారపడి ఉంటుంది. సీట్లు పెంచడం అనేది పరిష్కారం. మనం 36% ఫైనాన్షియల్ కంట్రిబ్యూషన్ ఇస్తున్నాం నేషనల్కి. సో 33% సీట్లు ఇంక్రీజ్ అడిగినాం. వాళ్ళు ఏమైనా డీలిమిటేషన్ చేసుకొని మనం పార్లమెంట్లో 33% మన ప్రాతినిధ్యం ఉండాలనేది మా డిమాండ్. పార్టీలు అందరితో మాట్లాడి రాష్ట్రంలో ఉండే అందరినీ, దేశంలో సహకరించే వాళ్ళందరినీ కూడా పిలవాల్సి ఉంటుంది. బీజేపీ యొక్క వైఖరి మొదటి నుంచి కూడా అందరికీ తెలుసు. 11 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో స్పష్టంగా చెప్పారు, ఆంధ్రాలో తెలంగాణలో సీట్లు పెంచాలి అని చట్టంలోనే పెట్టారు. భారత పార్లమెంట్ ఆమోదించింది. భారత పార్లమెంట్ ఆమోదించినా బీజేపీ ఆమోదించలేదు కాబట్టి ఇవాళ ఆంధ్రాలో తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచలేదు. మా ప్రశ్నల్లో అదే, ఎక్కడైతే బీజేపీకి సూట్ అవుతుందో అక్కడ చేసుకున్నారు. అస్సాంలో పెంచుకున్నారు, జమ్మూ అండ్ కాశ్మీర్లో పెంచుకున్నారు, కానీ తెలంగాణలో, ఆంధ్రలో పెంచలేదు. అట్లాగే రేపు కూడా మళ్ళీ తెలంగాణ, ఆంధ్ర, అదేవిధంగా దక్షిణ భారతదేశ ప్రజలందరికీ అన్యాయం చేస్తారు అనే ఒక అపనమ్మకం, ఒక అవిశ్వాసం బీజేపీ మీద ఉంది. కాబట్టి సమిష్టిగా ఆలోచన చేస్తే మంచిదని స్టాలిన్ గారు అనుకోవడం, పిలవడం, దానికోసం ప్రస్తుత లోక్సభ నియోజకవర్గాలు 1971 జనాభా ప్రాతిపదికన ఏర్పడ్డాయి. 2000 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి హామీ ఇచ్చినట్లే 2026 నుండి మరో 30 సంవత్సరాలు ఈ పునర్విభజనను పొడిగిస్తామని ప్రధాని మంత్రి హామీనివ్వాలని అఖిలపక్ష సమావేశంలో నేతలు కోరారు. నియోజకవర్గాలను పెంచాల్సి వస్తే ఇప్పుడు ఆయా రాష్ట్రాలకున్న సీట్ల శాతంలో ఏ మాత్రం మార్పు చేయొద్దని కోరారు. రాష్ట్రాల జనాభా ప్రాతినిధ్యం ప్రాతిపదికన సీట్ల సంఖ్యను పెంచితే ఫెడరల్ స్ట్రక్చర్ కే ప్రమాదకరమని చెప్పారు. సీట్ల సంఖ్యను 800 దాటి పెంచడం వల్ల కొన్ని రాష్ట్రాలు అధిక సంఖ్యలో సీట్లు పొందుతాయని, ఇది ప్రస్తుత సమతుల్యతను దెబ్బతీస్తుందని వారు చెప్పారు. Based on the various points and scenarios put forth by the representatives during the discussion, the JSC unanimously resolved that any delimitation exercise carried out by the union government to improve the content or character of our democracy should be carried out transparently, enabling political parties of all states, state governments and other stakeholders to deliberate, discuss and contribute. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో మహిళా రిజర్వేషన్ అమలు చేయాలంటే డీలిమిటేషన్ ను అమలు చేయక తప్పదంటున్నారు నిపుణులు. 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా నియోజకవర్గాల పునర్విభజనను అమలు చేసి తీరాలన్న కృతనిశ్చయంతో ఉంది కేంద్ర ప్రభుత్వం. 2029 ఎలక్షన్ ముందల డీలిమిటేషన్ తప్పదు, సెన్సస్ తప్పదు. ఎందుకంటే మహిళా బిల్ పాస్ అయింది కాబట్టి 33% సీట్లు మహిళకి పార్లమెంట్లో, అసెంబ్లీలో ఇవ్వాలి కాబట్టి జనసంఖ్య చేయాలి. ఆ తర్వాత ఏ నియోజకవర్గంలో ఎక్కువ మహిళలు ఉన్నారో లెక్క పెట్టి సర్దాలి. దక్షిణాది రాష్ట్రాలు, దాంతోపాటు పంజాబ్, బెంగాల్, చాలా రాష్ట్రాలు ఏమంటున్నారంటే ఎన్ని సీట్లు మన రాష్ట్రాలకు ఉన్నాయో పార్లమెంట్లో అన్నీ ఉంచాలి. 1976లో 42 అమెండ్మెంట్ తీసుకొచ్చి ఇందిరాగాంధీ అలాగే ఉంచింది. 2002లో వాజ్పేయి కూడా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తీసుకొచ్చి సీట్లు పెంచకుండా అలాగే ఉంచారు. సో ఇప్పుడు డిమాండ్ ఏమిటంటే డీలిమిటేషన్ చేయి, కానీ రాష్ట్రంలోనే సీట్లు తిప్పు, సంఖ్య పెంచొద్దు. అది వచ్చినప్పుడు అందరూ భయపడేది ఏంటంటే నరేంద్ర మోడీ ఒకసారి ఒక అభిప్రాయంకి వచ్చాక లెక్క లేకుండా ముందరికి వెళ్ళిపోతే ఇది అన్యాయం జరుగుతుంది అని ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. కాబట్టి ఇప్పుడు భారం నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఉన్నది ఏంటంటే కాంప్రమైజ్ చేసి చాలా జాగ్రత్తగా దేశాన్ని తీసుకెళ్తాం.
ఇదేం ఇబ్బంది లేకుండా చేస్తాం. ఇది మామూలు విషయం కాదు. ఒక వకాఫు రైతు బిల్లు ఇలాంటిది కాదు. ఇది ఈ సంఖ్యలో తేడాలు వచ్చి సంఖ్యలో మార్పులు వస్తే దక్షిణాదికి చాలా రాష్ట్రాలకి అధికారం దేశంలో తగ్గిపోతుంది కాబట్టి ఎంతో దూరం వెళ్ళొచ్చు. కాబట్టి డీలిమిటేషన్ పై రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి బీజేపీ నేత కిషన్ రెడ్డి. నియోజకవర్గాల పునర్విభజనపై అపోహలు సృష్టిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ బంధం బయటపడిందన్నారు. దక్షిణాది సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామన్నారు. లేని సమస్యను ఈరోజు ఈ దేశంలో సృష్టించి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించినటువంటి సమావేశానికి ఇద్దరు జతగట్టిపోవడం ఏదైతున్నదో వాళ్ళ యొక్క పాత బంధము, పాత అనుబంధము, పాత మిత్రుత్వము ఈరోజు మరొకసారి బయటపడింది. రాజకీయ నేతల మాటలు ఎలాగున్నా జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణ భారతదేశానికి నష్టం జరగనుంది. 1971 లెక్కల ప్రకారం చూస్తే దక్షిణాది కన్నా ఉత్తరాది జనాభా విపరీతంగా పెరిగింది. 1971 నుండి ఇప్పటి వరకు రాజస్థాన్ లో జనాభా పెరుగుదల 210%, బీహార్ లో 190%, మధ్యప్రదేశ్ లో జనాభా పెరుగుదల 183% ఉంటే ఉత్తరప్రదేశ్ లో 166%గా ఉంది. ఇక ఆ తర్వాత మహారాష్ట్రలో జనాభా పెరుగుదల 151%, దక్షిణాదిలో 1971తో పోలిస్తే జనాభా పెరిగింది. కానీ ఉత్తరాదిన అంత కాదు. కర్ణాటక జనాభా పెరుగుదల 134%గా ఉంది. ఏపీలో జనాభా పెరుగుదల 116%, తమిళనాడులో 89%, కేరళ 64% పెరుగుదల ఉంది. 2026లో ఉండే జనాభా ప్రకారం లోక్సభ సీట్లు పెంచాల్సి వస్తే మొత్తం సీట్ల సంఖ్య 848కి పెరుగుతుంది. అందులో 143 సీట్లు ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వెళ్తాయి. బీహార్ కి 79 సీట్లు వస్తాయి. ఆంధ్ర, తెలంగాణ కలిపి 54 సీట్లు వస్తాయి. మొత్తం దక్షిణ భారతం నుంచి ఉండే ఎంపీలు 164 అయితే యూపీ, బీహార్ 2 రాష్ట్రాల నుంచే 222 మంది ఎంపీలు వస్తారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 63 ఎంపీ స్థానాలు పెరుగుతుంటే మొత్తం దక్షిణ భారతం అంతా కలిపి పెరిగేవి 35 సీట్లే. రాజస్థాన్ లో ప్రస్తుతం 25 సీట్లుండగా 50కి, గుజరాత్ లో 26 నుండి 53కి, మహారాష్ట్రలో 48 నుండి 73 సీట్లు పెరగనున్నాయి. డీలిమిటేషన్ జరగాలంటే 2021లో జనాభా లెక్కలు జరగాలి, కానీ జరగలేదు. ఇప్పటిదాకా మొదలు కాలేదు కూడా. నిజంగా జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లు కేటాయిస్తే ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు దక్కిన గౌరవమే రేపు దక్షిణాదికి దక్కుతుందని వాదించేవారు ఉన్నారు. ప్రగతి పథంలో దూసుకెళ్తున్న దక్షిణాది రాష్ట్రాలు ఈ నూతన డీలిమిటేషన్ వలన అన్యాయమైపోతాయి. దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ జనాభా 18%, కానీ జీడీపీలో 35% అందిస్తున్నాయి. అందుకే అసలు పునర్విభజన అవసరం లేదంటున్నారు కొందరు నిపుణులు.